అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో అయితే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించటం వలన లక్ష్మీదేవి సంతృప్తి చెంది మన కోరికలను తీరుస్తారో ఈ వీడియోలో తెలుసుకుందామండి. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి శ్రావణ మాసంలో పూజలు ఏ విధంగా చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, తోరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, వీటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్ని ఒక్కసారి చెక్ చేయండి. వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పూజలు చేసే ప్రతి మహిళ కూడా కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఏ ఇంట్లో ఆడవాళ్ళు సౌమ్యంగా ఉంటూ ఇంటిల్లిపాదిని ప్రశాంతంగా ఉంచుతారో ఆ ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవి కొలువు తీరుతుంది. అలానే ప్రతి చిన్న విషయానికి ఇంట్లో ఆడవాళ్ళు కంటతడి పెట్టకూడదండి. అలానే ప్రతి స్త్రీ కూడా ఇంటిని ఎప్పుడూ శుచిగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మనం ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా శుచి శుభ్రత అనేది పాటించకపోతే మనకి ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదండి. అందుకోసం పూజ చేసేటప్పుడు అయినా నీట్గా పూజ అనేది చేసుకుంటూ ఉండాలి. అలానే శ్రావణ శుక్రవారం రోజు మనం వేకువజామునే నిద్రలేచి ఇంటి ముందు నీట్గా కల్లాపు చల్లుకొని ముగ్గు అనేది వేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా తలస్నానం చేసి ఇంటి గడప ముందు చక్కగా ముగ్గు వేసుకొని గడపని కూడా చక్కగా అందంగా అలంకరించుకోవాలి. గడప ముందు చక్కగా పద్మం ముగ్గు వేసుకొని అందులో పసుపు కుంకుమ వేసుకోవాలి. ఆ తర్వాత మన పూజా మందిరంలో చక్కగా ముందుగా దీపారాధన చేసుకోవాలండి. ఆ తర్వాత సపరేట్గా ఒక పీఠాన్ని సిద్ధం చేసుకొని ఈ విధంగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తీసుకోవాలి. ఈ చిత్రపటం తీసుకునేటప్పుడు మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలండి. ఈ చిత్రపటంలో అమ్మవారు కూర్చున్న భంగిమలో ఉండాలి. అలానే ఆకుపచ్చ చీర కట్టుకొని కలశంలో కూర్చున్నట్టు అటు ఇటు ఏనుగలు ఉండాలి, మధ్యలో కలశం అనేది ఉండాలండి. ఈ విధంగా ఉన్న చిత్రపటానికి మాత్రమే మనం లక్ష్మీ పూజ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా గంధము కుంకుమతో బొట్లు అనేది పెట్టుకొని పూలతో అందంగా అలంకరించుకోవాలండి. అలానే లక్ష్మీదేవికి మట్టి గాజులు అంటే చాలా ఇష్టమండి. అందుకోసం ప్రతి శుక్రవారం రోజు కూడా లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఈ విధంగా గాజుల మాలని ఆ తల్లికి సమర్పిస్తే మనం కోరుకున్న కోరిక అనేది చాలా త్వరగా నెరవేరుతుందండి. అలానే శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు తప్పకుండా కాళ్ళకి నిండుగా పసుపు పూసుకోవాలి. చేతికి ఎన్ని బంగారు గాజులు ఉన్నా కూడా తప్పకుండా మట్టి గాజులను ధరించి కాళ్ళ నిండా పసుపు పూసుకొని తలలో పువ్వులు పెట్టుకొని మెడలో నల్ల పూసలు ధరించి లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలానే మనకి గనక స్తోమత ఉన్నట్లయితే వెండి పూలతో కానీ బంగారు పూలతో కానీ లక్ష్మీదేవిని పూజించడం అనేది చాలా మంచిదని మనకి పురాణాలు కూడా తెలియచేస్తున్నాయి. అలానే శ్రావణ శుక్రవారం పూజ చేసేటప్పుడు సాయంత్రం పూట 5 మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి ముందుగా నీటిని ఇచ్చి తర్వాత కాళ్ళకి పసుపు పోసి నుదుటిన కుంకుమ పెట్టి తలలో పెట్టుకునే దానికి పూలను ఇచ్చి చక్కగా వాయనం అనేది ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలండి. ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషపడతారు. లక్ష్మీదేవి స్వరూపంగా ముత్తైదువులు మన ఇంటికి వచ్చి చక్కగా వాయనం అనేది తీసుకుంటారండి. ఈ విధంగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని చక్కగా బంగారు ఆభరణాలతో కూడా అందంగా అలంకరించుకొని చిత్రపటానికి 2 వైపులా నిండుగా పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలండి. అరకొరగా మనం పసుపు కుంకుమ అనేది పెట్టకూడదు. మనం తీసుకున్న పాత్రకి నిండుగా పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి. అలానే దేవుడి మందిరంలో ఎప్పుడూ కూడా పసుపు కుంకుమ అనేది నిండుగా ఉండేలా చూసుకోవాలండి. ఆ తరువాత పసుపు వినాయకుడిని సిద్ధం చేసి పసుపు వినాయకుడికి అక్షింతలు పూలు చిల్లర నాణెం సమర్పించి నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. ఆ తరువాత దీపారాధన వెలిగించుకొని చక్కగా ఈ విధంగా నమస్కారం చేసుకోవాలి. ఆ తరువాత చక్కగా ఈ విధంగా నిండైన తాంబూలాన్ని అందజేయాలండి. తాంబూలం ఇచ్చేటప్పుడు కాటుక దువ్వెన అదేవిధంగా గాజులు బ్లౌజ్ పీసు తమలపాకులు వక్కలు అలానే 2 పండ్లను పెట్టుకోవాలండి. ఒక్క పండు మాత్రం పొరపాటున కూడా తాంబూలంలో ఇవ్వకూడదు. అలానే పూలను ఈ విధంగా చక్కగా ఒక ప్లేట్లో పెట్టి చక్కగా మనం లక్ష్మీ పూజ చేసుకునే దగ్గర పెట్టుకోవాలండి. చక్కగా ఈ విధంగా పూజ చేసుకునేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనే మంత్రాన్ని మనసులో ధ్యానించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత చక్కగా నైవేద్యాన్ని అందజేయాలండి. లక్ష్మీదేవికి ఈ విధంగా బెల్లం అన్నం అంటే చాలా ఇష్టమండి. పాలతో చేసిన ఈ అన్నాన్ని లక్ష్మీదేవికి సమర్పించడం అనేది చాలా మంచిదండి. ఆ తర్వాత చక్కగా హారతి అనేది ఇవ్వాలి. ఈ విధంగా శ్రావణ శుక్రవారం రోజు ప్రతి ముత్తైదువు కూడా చక్కగా ఈ విధంగా లక్ష్మీ పూజ చేసుకుంటే మన భర్త ఎప్పుడు దీర్ఘాయుషుతో ఉంటారు. అలానే ఇంట్లో కూడా ఎప్పుడు మనశ్శాంతి అనేది లభిస్తుంది.
ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా పూజ అనేది చేసుకోవాలండి. పూజ చేసేటప్పుడు తప్పకుండా శుచి శుభ్రత అనేది పాటించాలి. ఈ విధంగా లక్ష్మీ పూజ చేసేటప్పుడు తప్పకుండా మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి. పూజలో ఒక్కసారి కూర్చున్నాక పదే పదే లేచి వెళ్ళి పూజా సామాగ్రి తెచ్చుకోవటం కానీ, ఆ పని ఈ పని చేసుకొని రావటం కానీ చెయ్యకూడదండి. ఒక్కసారి మనం పూజలో కూర్చున్నామంటే పూజ పూర్తయిన తర్వాత మాత్రమే పూజ దగ్గర నుంచి లేవాలి. అలానే లక్ష్మీదేవికి శ్రావణ శుక్రవారం రోజు ఈ విధంగా మంగళకరమైన వస్తువులు అంటే చిట్టి గాజులు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, అలానే శ్రీలక్ష్మి ఫలము, తామర గింజలు వీటన్నింటినీ చక్కగా లక్ష్మీదేవికి సమర్పించి చక్కగా పూజ చేసుకోవటం వల్ల ఆ తల్లి ఆశీస్సులు అనేది మనకి తప్పకుండా లభిస్తాయండి. హారతి ఇచ్చిన తర్వాత హారతి ప్లేట్ పైన 2 చుక్కలు నీళ్ళను చల్లి ఆ హారతిని మనం కళ్ళకి అద్దుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.